ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఒక విషయాన్ని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. కృపాక్షేమములే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని జనరల్గా పోస్ట్ పెడతారు అందరూ. బట్ ఒక కోడ్ పంపించినంత మాత్రాన అది మనది అవ్వదు, అదో భ్రమ అంతే. అది మనం సొంతం చేసుకోవాలా, ఇది మనకు అర్థం అవ్వాలా. అలా చెప్పిన తర్వాత బ్రతుకు దినాలన్నీ క్షేమాలు కనబడుతున్నాయా లేదా నువ్వు చూసుకోవాలి. పెట్టినంత మాత్రాన అది నీ సొంతం అయిపోదు. దాన్ని నువ్వు స్వంతం చేసుకోవాలా, దాన్ని స్వతంత్రించుకోవాలా, దాన్ని పొందుకోవాలా. దాన్నే రేమ అంటారు. రేమ అంటే వాక్యములో నుంచి ఆ ప్రత్యేకమైన మాట నీకు ఇవ్వబడాలా, నీ సొంతం చేయబడాలా. ఉదాహరణకి గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది. దాంట్లో కాకినాడ నుంచి హైదరాబాదు నువ్వు ప్రయాణించాలనుకుంటే ఆ వెళ్ళడానికి నాకు ఏముంది, నాది ట్రైన్ అందరిది వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు వెళ్ళే రోజున నువ్వు దాన్ని ఏం చేయాలా, సొంతం చేసుకోవాలా, అంటే రిజర్వ్ చేసుకోవాలా. రిజర్వ్ చేసుకోకుండా వెళ్ళి అది నాది అంటే అక్కడ నీకు ఎవడు కూడా సీట్ ఇవ్వడం. అర్థమైందా? వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రోజున నీవు ఆ యొక్క సీటుని రిజర్వ్ చేసుకోవాలా. అది నీకు ఇవ్వబడాలా, రిజర్వ్ చేయబడాలా. నువ్వు అప్లై చేసుకున్నానండి కానీ నాకు రాలేదండి అంటే నువ్వు ప్రయాణించడానికి వీలు లేదు. అలాగే ఒక వాక్యంలోని ఒక మాట చెప్పబడిన తర్వాత, అది చదివిన తర్వాత అది నీ స్వంతం అవ్వాలా. అది నీ స్వంతం అవ్వకుండా అది నీదని క్లెయిమ్ చేసుకోలేవు. ఇది మనుషులకు అర్థం అవ్వాలా. ఒక వర్డు, ఒక వచనము ఏదో ఎవడో పంపించింది, గూగుల్లో తీసుకొచ్చింది పెట్టేసి ఇది నాది అంటే ఎలా కుదురుతుంది? ఆ భ్రమలోనే సాతాను ఈ పోస్టులు పెట్టేవాళ్ళందరినీ పెడతాడు. ఎప్పుడు పెట్టాలంటే పోస్టు, ఇది దావీదు జీవితంలో అతను రాసుకున్నాడు అంతే. మీకు ఇంకా తెలియదేమో, దావీదు జీవితంలో కృపాక్షేమాలు వెంట వచ్చును అన్నాడు. వాళ్ళ కుటుంబంలో క్షేమమే లేదు. పిల్లలందరూ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. తను ఒక్కడో సర్వైవ్ అయ్యాడు అంతే. కాబట్టి ఒక వర్డ్ అతనికి ఇవ్వబడింది, అతనికి అది జరుగుతుంది. అలాగే నీకు బైబిల్ మొత్తం మీద ఏ వాక్యం అయితే నువ్వు చదువుతున్నావో ఆ వాక్యాన్ని నువ్వు దేవుడి నుంచి పొందుకోవాలా. అది పొందుకోకుండా అది నీది అని చెప్పుకోవడానికి వీలు లేదు. అది పొందుకున్న తర్వాత అది నీ జీవితంలో నెరవేరాల. ఉదాహరణకు నిన్ను అప్పిచ్చేవాడుగా చేస్తాను, అప్పు చేయవు అని చెప్పాడు అనుకో. ఆ వాక్యం నువ్వు పెట్టినప్పుడు నువ్వు అప్పిచ్చేవాడుగా ఉండగలిగి ఉండాలి, కానీ అప్పు చేసేవాళ్ళగా ఉండకూడదు. ఇంకో మాట చెప్తున్నాను, స్వస్థపరచు యెహోవా నేనే, నీ పొందిన గాయముల్లో స్వస్థత ఉంది అని నువ్వు చెప్పుకున్నప్పుడు ఆ స్వస్థత నీలో నెరవేరాల. చెప్పుకున్నంత మాత్రాన అది అయిపోదు. సాధారణంగా ఒక భయంకరమైన స్థితి ఏంటంటే ఈ ఆత్మీయ జీవితంలో చాలామందిలో ఎక్కువగా నామకార్థ స్థితిలో యేసుప్రభు రక్తంలో కడగబడి ఆయనతో వ్యక్తిగత అనుభవం లేని వాళ్ళు పెట్టి ఈ పోస్టులు పెట్టినవి అన్నీ కూడా అన్నీ ఏముంటాయంటే కేవలం వాగ్దానాలే ఉంటాయి. బైబిల్లో కేవలం వాగ్దానాలే ఉన్నాయా? మనుషుల్ని భ్రమింప చేయడానికి సాతాను ఇలా ఒకరి చేత ఒకరికి గూగుల్లో వాక్యాలు పెట్టిస్తుంటాడు. అవి మన జీవితంలో నెరవేరాలా. అది నీకు నెరవేరిన తర్వాత నువ్వు ఇంకొకరికి పెట్టాలి. కానీ కొన్ని కొటేషన్స్ ఉంటాయి, జనరల్ కొటేషన్స్, అవి పెట్టుకోవచ్చు, తప్పులేదు. నాకు చాలామంది బ్రదర్స్ పెడతా ఉంటారు, ఫ్రెండ్స్ పెడతా ఉంటారు. కొన్ని జనరల్ కొటేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ
బైబిల్లోంచి ఒక వాక్యాన్ని నువ్వు పెట్టినప్పుడు మొదట అది నీకు చెందినదై ఉండాలి. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నీ జీవితంలో ఏదైతే నెరవేరుతుందో దాన్ని మాత్రమే నువ్వు ముందుకు మూవ్ చేయాలా. ఇది నా జీవితంలో జరిగింది, నీకు జరగాలని. ఏదో గూగుల్లో పెట్టింది పెట్టేసి నీకు ఇలాగ ఆశీర్వాదం వచ్చేస్తుంటే ఖచ్చితంగా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నాకు పెట్టేవాళ్ళు చాలామంది ఓన్లీ ఆశీర్వాద వచనాలే పెడతారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటే ఏమైతే మనకు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటి విషయాలన్నీ మనకు పెడతా ఉంటారు. నల్గొండలోని కోదాడలో ఒక ఆమె ఉంది. ఆమె ప్రతిరోజు ఒక వాక్యం పెట్టేస్తూ ఉంటుంది. ఎక్కడికి వీళ్ళకి వాక్యాలు కనీసం ఒక అరగంట సేపన్నా బైబిల్ చదివి ధ్యానించి అందులో ఏదైతే తన హృదయాన్ని హత్తుకుందో పోనీ అదన్నా పెట్టేది ఉండదు. గూగుల్లో ఎవడో పెట్టింది తీసుకొచ్చి అది మనకి ఫార్వర్డ్ చేసేస్తారు. నేను చెప్పానమ్మా, ఇది నీ జీవితంలో నెరవేరితే పెట్టు. ఇది నువ్వు చదివి మెడిటేట్ చేసి ఈ మాట పెట్టాలని నీకు దేవుడు అనిపిస్తే పెట్టాలా. అలా కాదు. ఆ బైబిల్ చదివే కార్యక్రమం ఉండదు, వాక్యాన్ని ధ్యానించే కార్యక్రమం ఉండదు. పొద్దున్నే ఒక డ్యూటీ ఏంటంటే వీళ్ళకి ఈ నామకాది స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవడో పెట్టిన గూగుల్లో ఒక మొక్క తీసుకొచ్చి, లేకపోతే ఇంకోటి ఎవడో పంపుతాడు పనికిమాలినోడు ఒకడు, ఆడు పెట్టిన మాట తీసుకొచ్చి ముందుకు మూవ్ చేసేస్తూ ఉంటారు, మనకు పెట్టేస్తూ ఉంటారు. దాని అర్థం తెలీదు, పర్థం తెలీదు. నేను ఎన్నిసార్లు పెట్టినట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఆ స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా ఉన్నాయి, అది కూడా చూడకుండా పంపించేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు దాన్ని ధ్యానించి పొద్దున్నే చదివి దాంట్లోంచి ఒక మాట దేవుడు బయలుపరిస్తే పెట్టినవి కావు ఇవి. ఎందుకంటే వాళ్ళు పెట్టినట్లు తప్పులు కనబడుతూ ఉంటాయి. అంటే ఏంటి, వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది కాదు, వీళ్ళు ధ్యానించిన దాంట్లోంచి వచ్చింది కాదు. ఈ అమ్మాయి పెడతా ఉండేది. నేను చెప్పానమ్మా, ఇది ఇలా కాదు, దేవుడు పొద్దున్నే నువ్వు ధ్యానించి వాక్యం చదివి ఆ వాక్యంలోంచి ఏ మాట అయితే హెచ్చరికగా ఉందో అన్నీ ఆశీర్వాదాలే పెట్టేస్తూ ఉంటారు. ఆశీర్వాదాలే ఉన్నాయి బైబిల్ మొత్తం మీద. నేను హెచ్చరించే మాటలు ఉన్నాయి, నువ్వు సరి చేసుకునే మాటలు ఉన్నాయి, నువ్వు మాదిరికరమైన జీవితం ఎలా కలిగి ఉండాలి ఆ మాటలు కనపడవు ఇలా పెట్టిన వాళ్ళ దగ్గర. ఏ మొక్కలు పెడతారంటే కేవలం ఒకటి ఏంటంటే ఒకే ఒక్క మొక్క పెడతారు ఏంటంటే ఆశీర్వాదం. ఈ భ్రమలో బ్రతుకుతున్నారు అంతే. ఇదే ఆత్మీయ జీవితం ఎదిగిపోయావని చెప్పుకుంటున్నారు వీళ్ళ. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఏ వాక్యం పెడుతున్నావో అది నిన్ను సంధించాలా. మొదట నువ్వు చదవాలా, ధ్యానించాలా, ఆ మాట నీతో మాట్లాడగలిగి ఉండాలా. లేకపోతే ఒక ఆశీర్వాదం నువ్వు పెట్టావంటే అది నీ జీవితంలో నెరవేరు ఉండాలి. కాబట్టి ఇవి గమనించుకొని చూసుకోవాలి. ఆడెవడో పెట్టిన పోస్ట్ తీసుకొచ్చి నీ జీవితం ఫలవంతంగా ఉంటుంది అని చెప్పే కానీ ఈడు సంకలు గుద్దుకొని ఈ భ్రమలో బ్రతికేస్తూ ఉంటాడు. ఇది రైట్ కాదు. ఇది ఆత్మీయంగా సరిగ్గా ఉన్న ఆత్మీయ జీవితం కాదు. ఇది కేవలము మత సంబంధమైన వ్యక్తులు, రక్షణ అనుభవం సరిగా దేవునితో అంటుకట్టుబడిన అనుభవం లేని వాళ్ళు చేసే పని ఇది. మనం తెలిసిపోద్ది, ఎంత క్లియర్గా తెలిసిపోద్ది అంటే వాళ్ళు పెట్టినప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకు పంపించినోడు అలా పంపించాడు, వీడు అలా ముందుకు పంపించేస్తాడు. దాన్ని చదివి ధ్యానం చేసే అనుభవం కూడా లేదు వీళ్ళకి. పోనీ వచ్చింది కూడా ఏంటనేది క్లియర్గా చూడరు. వాళ్ళు రాగానే ఇలా ముందుకు పంపించేస్తారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు చదవరని, ధ్యానించరని నీకు అర్థం అవ్వాలా. ఇలాంటి పోస్టులు ఏమీ నెరవేరవు, గుర్తుపెట్టుకోండి. దేవుడికి కొద్ది మాటలు దీవించును కాక.